విశాఖ టీడీపీ మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి చేతిలో మోసపోయిన వారికి న్యాయం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ ప్రధాన కార్యదర్శి కోన గురువయ్య యాదవ్ విజ్ఞప్తి చేశారు. డబా గణేష్ ప్లస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులతో కలిసి ఆయన మాట్లాడుతూ అనంతలక్ష్మి ఆమె భర్త వెంకట్రావు కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతలక్ష్మి ఆమె భర్త వెంకట్రావు కలిసి గాజువాక ప్రాంతంలో స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. పార్టీ మహిళా నాయకురాలిగా ఉండి కొత్తూరు నరేంద్రను చెప్పుతో కొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జగన్ భార్య పట్ల అనుచితంగా మాట్లాడిన టీడీపీ నాయకుడిని పార్టీ నుండి సస్పెండ్ చేశారని, అనంతలక్ష్మిని ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ఆమెతో మోసగింపబడిన బాధితులకు న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అనంతలక్ష్మి చెప్పుతో కొట్టిన కొత్తూరు నరేంద్ర మాట్లాడుతూ తనను పలు విధాలుగా అనంతలక్ష్మి మోసం చేసిందని, తనపై చేసిన ఆరోపణలు నిరాధారమన్నారు. గాజువాక, గోపాలపట్నం తదితర పోలీస్ స్టేషన్లలో అనంతలక్ష్మిపై ఎఫ్ఐఆర్లు ఉన్నాయని, వాటిని మీడియా ప్రతినిధులకు చూపించారు. స్థలాలు ఉన్నాయని, ఫ్లాట్లు ఉన్నాయని పలువురిని నమ్మించి అనంతలక్ష్మి ఆమె భర్త రిజిస్ట్రేషన్ పేరుతో మోసాలు చేశారన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి. మరి మీడియా సోదరులకు, మరి గాజువాక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలను పేరు పెట్టుకొని గాజువాక పరిసర ప్రాంతాల్లో సర్వశుద్ధి అనంతలక్ష్మి, అతని భర్త సర్వశుద్ధి వెంకటేశ్వరరావు ఊరాఫ్ సంటి, వీళ్ళిద్దరూ ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టి భయభ్రాంతులు గురి చేసి తప్పుడు కేసులు పెట్టించి ఎంతో మంది దగ్గర కోట్లాది రూపాయలు బినామీలు చేపించుకొని ఆస్తులకి అటాచ్మెంట్ తీసుకొచ్చి సామాన్య ప్రజల మీద తప్పుడు కేసులు పెట్టి సంగతి మీకు అంతా తెలిసిన విషయమే. మార్చి 2వ తేదీన కొత్తూరు కామేశ్వర గారి మీద తప్పుడు కేసులు బాధించడం జరిగింది. యాక్చువల్గా ఈ నరేంద్ర అనే వ్యక్తి కూడా నాకు తెలుసు. మరి ఈరోజు పోలీస్ స్టేషన్లో ఒక మహిళ నరేంద్ర అనే ఇతన్ని చెప్పుతా కొడుతూ ఎంతవరకు కరెక్ట్? తను మళ్ళా మన ప్రెస్ మీట్ పెట్టి నా మీద మచ్చలేదు, నేను హరిశ్చంద్రాన్ని, నేను నీతి నిజాయితీ కట్టుపడ్డాను, పార్టీని అడ్డం పెట్టుకొని కొంతమంది వ్యక్తులు నా మీద బురద చల్లారు అనే రకంగా మాట్లాడిన సంగతి మీ అందరూ తెలిసిన విషయమే. మరి నేను ఒకటి అడుగుతా ఉన్నాను, అనంతలక్ష్మి నీ మీద మచ్చలేదన్నారు. జాజుల కనకమ్మ సర్వే నెంబర్ 137/1 42 సెంట్లు భూమిని నువ్వు కబ్జా చేయలేదా? దొంగ డాక్యుమెంట్ పెట్టి 2019లో కేసు చేయలేదా? ఇంకొకటి వెలమ వెంకటరమణ మీరున్నాడు, చక్రేపాలెం కాపు సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి, ఇతని దగ్గర మీరు 20 లక్షలు తీసుకొని పనికిమాలని రిజిస్ట్రేషన్ చేయలేదా? పిల్ల ధనలక్ష్మి రైల్వే ట్రాక్ పక్కన 1.5 సెంటు భూమి ఇల్లు కట్టుకుంటే వాళ్ళ పెళ్లికి 50,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ ఇల్లు కరెంటు బిల్లు మోసం చేయలేదా? ఆమెను కొట్టి ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీడియా మిత్రులు చెప్తాను. ఇంకొకటి ఎర్ర రాజేశ్వరి వైఫ్ ఆఫ్ నాయుడు, నీ 2 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నా పర్మిషన్ లేకుండా. విశాఖ సిటీ ప్లానర్ కూడా మేము ఒకటే చెప్తున్నాం, పర్మిషన్ లేకుండా మీరు ఎట్లిచ్చారు పర్మిషన్? ఆమెకి ఆ ల్యాండ్కి దోవే లేదు. ఆ ఇంటి ముందు దోవ కావాలని చెప్పి వాళ్ళతో గోడ పెట్టుకొని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి 2 రోజులు స్టేషన్లో కూర్చోబెట్టింది. అంటే నీ పార్టీని అడ్డం పెట్టుకున్న వాళ్ళు స్టేషన్లో కూర్చోబెట్టదా? ఇంతమంది బాధితున్నారు, కొంతమంది రాలా పాపం భయపడిపోయి. పార్టీని అడ్డం పెట్టుకొని ఈ రకంగా చేస్తూ ఉంటే మరి గాజువాక ఎమ్మెల్యే 175 అసెంబ్లీలో రాని మెజార్టీ పల్లా శ్రీనివాసరావు గారికి ఇచ్చారు. ఎంతో మంది బాధ్యతలు మీకు ఎన్నిస్తున్నారు అనంతలక్ష్మి గురించి. 2019 నుంచి 2024 వరకు ఆ మీద మీకు తగిన చర్యలు ఎందుకు తీసుకోలేదని మేము పార్టీ అధ్యక్షులు అడుగుతా ఉన్నాం. ఇలాంటి వ్యక్తులు పార్టీలో ఉంటే మీ పార్టీ పరువు పోయిందే మాకు తెలియదు, కానీ చాలా మంది అమాయకమైన ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. తప్పుడు కేసులు పెడతాం అడుగుతా ఉన్నాం. ఇదేనా కూటమి ప్రభుత్వం చేయాల్సిన పనులు? మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రాయ్ అనే వ్యక్తిని తప్పు చేసిన ఉద్దేశం ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరి నిన్న కాక మొన్న చేబ్రోలు కిరణ్ అంటే ఎవరో మరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు భార్యని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది. మరి అనంతలక్ష్మిని మీరు దేనికి ఇంతవరకు మీరు అవకాశం ఇస్తున్నారు? పార్టీ కోసం కష్టపడింది ఏం మీరు కష్టపడింది అనంతలక్ష్మిని అడుగుతా ఉన్నాను. దానిలో నేను ఒక బాధ్యతని నువ్వు చేసిన మోసంలో 2019 నేను వైజాగ్ వచ్చినప్పుడు నీ పేరుతో నేను 20 సెంట్లు భూమి పెట్టారు. ఇది కూడా కావాలని చేశావు.
ఒప్పుకోండి. తన భర్త పేరు డాక్యుమెంట్ తయారు చేయించుకొని నా చేత సంతకాలు పెట్టించుకుంది, నమ్మి పెట్టాను. ఈ రోజు డిమాండ్ చేస్తా ఉంది 15 లక్షలు ఇవ్వమని చెప్పి. నిన్న అనకాపల్లి ఎస్పీ గారు కంప్లైంట్ పెట్టాను. మీరు అనొచ్చు 2019 2024 మీరేం చేశారని. రకరకాలుగా ఇబ్బంది పెడితే నేను మెలకను ఉన్నా. ఎందుకంటే కమ్యూనిటీ పరంగా పరుగు పోతుంది. ఎందుకంటే నేను ఒక కులానికి అధ్యక్షుడిగా ఉన్నాను. మొత్తం నా ఫ్రెండ్స్ కానీ నా మిత్రులతో అందరితో కలిపి నేను వచ్చేసి ఓపెనింగ్ చేశాను. ఆ ఓపెనింగ్కి మన అప్పుల్లో గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన పల్లా శ్రీనివాస గారిని ఇన్వైట్ చేస్తే చాలా మంది టీడీపీ వాళ్ళు ఇచ్చారనమాట. వచ్చిన తర్వాత అందులో కూడా ఈ సర్వశ్రీ ధనలక్ష్మి ఇలా టీడీపీని మహిళ అని చెప్పేసి ఆవిడ కూడా వచ్చి పరిచయం చేసుకుంది. తమ్ముడు నువ్వు పెట్టిన ప్రాజెక్ట్ నాకు బాగా నచ్చింది, నేను కూడా ఇన్వెస్ట్ చేస్తాను, నాకు ఒక పావుల వాటా ఇస్తావా అని అడిగింది. ఇచ్చిన వాటి ఇస్తా అన్నప్పుడు నేను అన్నాను, నాకు పార్టీ పరంగా ఏది లేదమ్మా, కాకపోతే ఇప్పుడు నియోజకవర్గం కాబట్టి సార్ పంపించారు కాబట్టి చేస్తామంటే నేను ఆడిందే ఆట నేను పాడిందే పాట అనుకుంటూ నాకు ఆవిడ నువ్వు ఇస్తావా లేకపోతే లేవా, నాకు మీడియాతో మొత్తం నేను చెప్పి పల్లా శివగారితో ఫోటో తీసి చూపించింది, సీఎం గారితో ఫోటో చూపించింది, అనితా గారితో ఫోటో చూపించింది, లోకేష్ గారితో ఫోటో చూపించింది. ఈ ప్రాజెక్ట్ నేను ఈవెన్ చంద్రబాబు సీఎం సార్ కూడా నేను చూపిస్తే ఆయన నా భుజమే చేసి శభాషమని ఇలా దేశానికి కావాలి, ఇలాంటి వాళ్ళు 10 మందికి ఉపాధి కల్పించాలంటే దానికన్నా మంచిది ఇంకేముంది. ఇది దీనివల్ల మన పార్టీ కానీ మొత్తం లబ్ధిపోతుంది, అది జనాలు కూడా చాలా మంచిగా జరుగుతుంది చెప్పి నన్ను ఒక కామన్ మ్యాన్ గురించి నాకు సపోర్ట్ చేసి పర్మిషన్ కూడా జరిగింది అన్నమాట. దాని తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే వచ్చిందో ఇలా షేర్ కావాలని వచ్చిందో నేను అప్పటికి సరే ఓకే చెప్పేసి నాకు కూడా ఇన్వెస్ట్మెంట్ తిందాం కాబట్టి అప్పుడు నా వయసు 26 సంవత్సరాలు, నాకు అది ఇన్వెస్ట్మెంట్ లేదు. కాకపోతే సరే ఒక ఆడవాళ్ళు ఉంటే మనకు కూడా సపోర్ట్ ఉంటుంది. అందులో టీడీపీ పార్టీ అంటే మనకి మీరు ఒప్పుకుంటారు సార్, మీ ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొడితే ఇప్పుడు ఈరోజు ఉన్నాను సార్, ఇప్పుడు మీకు అక్షలు అవ్వచ్చు, నేను మీరు కొడుకు అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, అలా ఎవరు సార్ ఒప్పుకుంటారు, నాకు అర్థం కాదు. సో దానికి కేసు పెట్టాను. మళ్ళీ కేసు పెడితే ఏమన్నారు, నేను కేసు పెట్టింది ఒకరోజు, నేను కొట్టింది ఒకరోజు, కేసు ఎందుకు తర్వాత పెట్టాను చెప్పేసి. అవును సార్, నన్ను కేసు పెట్టిన తర్వాత నన్ను మా నాన్న ఇది సీనియర్, తను వచ్చేసి 60 సంవత్సరాలు సీనియర్ సిటిజన్ అనమాట. నన్ను మా నాన్నగారు మీద కేసులు పెట్టి మా ఇద్దరు దొంగ కేసులు పెట్టి నన్ను రిమాండ్కి పంపించారు. 23 రోజులు నేను రిమాండ్ ఉన్నాను సార్. అప్పటికి నేను పెడుతున్నా, నన్ను మీకు నామే కక్షలు నామే చూసుకోండి, మా నాన్నగారు మీకు ఏ పాపం చేశారు, ఆయన మీకు తండ్రులు లాంటి వాళ్ళు, ఇంట్లో కూడా తండ్రులు ఉంటాయని చెప్పి ఈ మొక్క ఆ ముక్కకి సీఏ గారు చెప్పారనమాట. ఏమని చెప్పారంటే, అమ్మ నీకేనా పాపం అంటే ఆయన మీద చూపించుకో తప్ప పెద్ద ఏం చేశారని చెప్పి అడిగితే అప్పుడు సీఏకి ఏమో వాటికి ఇచ్చినట్టే, మీరు తలుచుకుంటే నువ్వు ఎగిరిపోతావు ఇక్కడ నుంచి. దీనికి ఎవరు సార్ భావిస్తారు? నన్ను వచ్చి ఎవరిని పోషిస్తారా? ఎవరు పోషించారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఫస్ట్ పెట్టిన పార్టీ ఏంటి, యువరాజు దానికన్నా ముందు పెట్టింది ఏంటి, కామన్ మ్యాన్ సిపిఎం అని పెట్టారు అనమాట. దీనికోసం కామన్ మ్యాన్ గురించి కదా పెట్టింది. ఈరోజు ఆ కామన్ మ్యాన్ కనిపినప్పుడు ఎవరు చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి? నేను చదువుకున్న బాధావాదాలు చెప్తున్నాను సార్, మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారికి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను. బికాస్ ఆఫ్ కామన్ మ్యాన్ వల్ల కళాశాల చదువుకున్నాము, ఎంబీఏ చదువుకున్నాము, ఒక స్టేజ్కి వచ్చాము. దాని తర్వాత అనితా గారు, మేడం మీరు టీచర్ చెప్పాలంటే మీరు మాలాంటి పిల్లలకి ఎంతోమంది మీరు పాఠాలు చెప్పి ఒక రైతు ప్రశ్న తీసుకొచ్చారు. ఈరోజు అలాగే దేవుడు మీకు దేవుడి ప్రసాద్ మీకు ఇచ్చారు హోమ్స్ కింద. అలాంటిది మీరు అందరూ చూసుకోవాలి. ఇలాంటి వాళ్ళని ఎవరైనా మీ పార్టీ ఏ పార్టీలో ఉన్నా సరే అది చాలా చాలా మంచిది కాదు. ఎవరైనా సరే ఆవిడ మీద ఉన్న కేసులు మొత్తం మీద 10 ఎఫ్ఐఆర్ ఉన్నాయి. ఆవిడ మీద వాళ్ళ హస్బెండ్ మీద కలిపి ప్రతి స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొచ్చారు. ప్రతి స్టేషన్లో ఉన్నాయి. 3 టవర్ లేదు, 2 టవర్ లేదు, దాదాపు ప్రతి స్టేషన్లో ఉన్న కేసులు. వాళ్ళు 420 పేరు పెట్టుకొని వాళ్ళు పబ్లిక్ హెరాస్మెంట్ చేసుకుంటే ఇప్పుడు చూసిన రోడ్డు మీద ధర్నాలు చేసుకుంటే ఏమైనా తీసుకుంటారు. ఎంతైనా సరే ఎంత గొడవ వచ్చా సరే ఒక మనిషికి ఇంకో మనిషి మీద అతనికి రైట్ ఎక్కడా లేదు. అది హ్యూమన్ రైట్స్ ఎవరికి లేదు. మనకి ఏమైనా ప్రాబ్లం ఉందో మనం కూలింగ్ చెప్పాలి తప్ప ఏ మనిషికి కొట్టడానికి అవకాశం లేదు. అలాంటిది నన్ను ఈ రోజు నాకు తెలియంది, నాకు ఈ రోజు ఎవరు లేరు రకాల. కాకపోతే సార్ నిజంగా చెప్పాలంటే నాకు సపోర్ట్ చేసుకుని ఆయన గవర్నమెంట్ ఒకసారి మమ్మల్ని చూడలేదు అని చెప్పి ఆఖరికి సీఏ గారు ఆవిడ కేసు కట్టారు, దొంగ కేసు అయితే ఆవిడ కేసు కట్టారు, 2 కేసులు కట్టించారు, నన్ను లోపల తోయించారు. 23 రోజులు నేను జైల్లో చెప్పకూడదు సార్. నేను ఇప్పుడు వచ్చి ఏ రోజు ఇంట్లో కూడా పిల్ల కొడుకున్నాను కాదు. మా నాన్నకు అంత దెబ్బ చూశాడు, కష్టమైన నష్టం ఆయన పడాలి తప్ప నన్ను ఏ రోజు నాకు రోడ్డు తీసుకుని రాలేదు. నాకు దెబ్బ కూడా తాపని చూస్తున్నాడు. అలాంటిది ఈ రోజు నన్ను ఆమె నింద చేసి 23 రోజులు నన్ను జైల్లో పెట్టి మళ్ళీ వచ్చిన తర్వాత బెయిల్ ఎందుకు వచ్చింది అడుగుతాను సార్. ఒకటి జస్టిస్ పరంగా మనకి బెయిల్ ఎందుకు వచ్చిన అడిగే అధికారం ఎవరికి లేదు. ఎందుకంటే అది కోర్టుకి వెళ్ళిన తర్వాత మనం కోర్టు పెట్టాలి. మన దాంట్లో నిజంగా న్యాయం ఉంటే వాళ్ళే పంపిస్తారు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు సార్, ఆర్గానిక్ కానీ సంవత్సరానికి బెయిల్ చాలా మంది ఉన్నారు. లోపలికి ఎలాగ తెలిసిందా చాలా మంది ఉన్నారు చూపిస్తాను. బట్ ఈ రోజు ఏమైంది, నేను నిరూపించుకున్నాను. నాతో ఒక ఫ్రెండ్ అనే వ్యక్తి నన్ను నమోదరం చేసి వాడికి చాలా లాభాలు ఉన్నాయి. నా దగ్గర వాడు చెట్లు కూడా చెప్పాలంటే